వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ను అందజేసింది. ఆ రిపోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం తొందరలోనే ఉందనే సంకేతం కనబడుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దేశం అంతటా ఎన్నికలు జరిగే ప్రక్రియ గురించి వివరిస్తూ, మొదట లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, తర్వాతి 100 రోజుల్లో పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయని తెలియజేశారు. ఈ శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు కోసం ముందు రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ను సవరించాల్సిన అవసరం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని 18 సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నరేంద్ర మోడీ ఆలోచనల నుంచి పుట్టిందే వన్ నేషన్ వన్ ఎలక్షన్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని ఒక హై లెవెల్ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై అధ్యయనం చేసింది. ఈ హై లెవెల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఒక రూట్ మ్యాప్ తయారైంది. ఈ రిపోర్టుకు సెప్టెంబర్ 18 బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశానికి ఒక అడుగు పడిందని చెప్పవచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై దేశంలోని అన్ని పార్టీలతో చర్చలు జరిపి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే రాష్ట్రాలకు కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 100 రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకి మరియు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు పంచాయతీ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాస్ అయితే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు రద్దయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. మొదటి విడతలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో పంచాయతీ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు అనుకూలమా వ్యతిరేకమా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధమైన స్పందన తెలియజేయలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఏ విధంగానూ స్పందన తెలియజేయలేదు. అంటే అనుకూలంగానూ వ్యతిరేకంగానూ కూడా ఏ విధమైన స్పందన తెలియజేయకుండా సైలెంట్గా ఉన్నాయి. ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధమైన స్పందన తెలియజేయలేదు. ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోరుకుంటే కాంగ్రెస్ పార్టీలోని ఇండియా కూటమి పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై దేశం మొత్తంలో ఇండియా కూటమి వ్యతిరేకంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ, డిఎంకే పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. लास्ट पॉइंट, आज यूनियन कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमेटी की रिकमेंडेशंस थी उसको एक्सेप्ट किया है. हाई लेवल कमेटी recommendations on one nation one election, on simultaneous elections, that those recommendations have been accepted today by the union cabinet. And as you are aware, 1951 से 1967 तक इलेक्शन साइमल्टेनियसली होते थे. उसके बाद में 1999 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए, जिससे कि देश में डेवलपमेंट चलता रहे. जो बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो. बहुत सारा लॉ एंड ऑर्डर, देयर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. इसीलिए एनडीए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से इन रिकमेंडेशंस को एक्सेप्ट किया. और इसका इम्प्लीमेंटेशन 2 phases में होगा, जैसा कि कमेटी के रिकमेंडेशंस में है. फर्स्ट फेज में लोकसभा और असेंबलीज के इलेक्शंस को साइमल्टेनियस कराने का प्रयास होगा. और उसके सेकंड फेज में लोकल बॉडी इलेक्शन से, जो है ग्राम पंचायत, जिला पंचायत, ब्लॉक में पंचायत समिति और जितने भी अर्बन लोकल बॉडीज हैं, चाहे म्यूनिसिपैलिटीज हो, चाहे म्यूनिसिपल कमिटीज हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो, उन सब के लोकल बॉडी इलेक्शंस को विद इन 100 days ऑफ जनरल इलेक्शंस में करवाना, जिससे कि एक बार में सारे इलेक्शन का प्रोसेस कंप्लीट हो और फिर 5 साल तक सब के सब मेहनत करके देश के निर्माण में लगे.